స్వయం బాపురావు గారు చేసినటువంటి వ్యాఖ్య ఏదైతే ఉందో, గిరిజనులు ఉన్నటువంటి రెండు విభాగాలైనటువంటి లంబాడీలు లేకపోతే ఆదివాసీలు వేరు వీళ్ళ హక్కుల్ని ఒకరేమో మా హక్కులు కలరాయబడుతున్నాం, ఇంకొకరేమో మా హక్కుల్ని ఎదుగుతున్నాయని చెప్పేసి ఉంటుంది. ఏంటన్న వివాదం ఏంటి? ఇక్కడ గిరిజన తెగల్లో 35 తెగలు ఉన్నాయి. గిరిజనుల జనాభా 2011 లెక్కల ప్రకారం 32 లక్షలు. 2021 జనాభా లెక్కలు ఇంతవరకు బయటికి రాలే. ఈ 32 లక్షల్లో 20,50,000 మంది లంబాడీలు ఉన్నారు. అదేవిధంగా 4 లక్షల మంది కోయలు ఉన్నారు, 3 లక్షల మంది గోండులు ఉన్నారు. ఇప్పుడు ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఏదైతే ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గాలు ఉన్నాయి అక్కడ ఎక్కువ లంబాడీ సోదరులకి అవకాశాలు వస్తున్నాయి అనేది నిజం కాదంటారా? ఏదో చెప్పండి, నాకు 4 ఎగ్జాంపుల్స్. తెలంగాణలో 12 సీట్లు ఉన్నాయి. ఎక్కడెక్కడ ఎవరినో చెప్తారా లెక్క నన్ను చెప్పమంటారా? స్వయం బాబురావు గారు కుల సంఘంగా ఉన్నప్పుడు ఏదైనా మాట్లాడవచ్చు, కానీ ఒక ఎంపీగా బీజేపీ పార్టీ నాయకుడిగా ఈ రాష్ట్రంలో కొనసాగుతున్నాడు. బీజేపీ పార్టీ పాలసీ ఏందో చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. బీజేపీ పార్టీ రాజకీయ విధానం, ఆర్ఎస్ఎస్ రాజకీయ విధానం ఏంటంటే ఆధిపత్య వర్గాలకు అధికారాన్ని, సంపదను, అన్ని రకాల ఆధిపత్య సోర్సెస్ను అప్పజెప్పడం అనేది దాని రాజకీయ ఎజెండా. దాన్ని డైవర్ట్ చేయడం కోసం మతం పేరుతోని, కులం పేరుతోని విధ్వంసాలు సృష్టించడం. మొదటి నుంచి కూడా బీజేపీ సమానత్వానికి వ్యతిరేకం. భారత రాజ్యాంగాన్ని సమానత్వం వైపుగా సమాజాన్ని నడిపిస్తున్నటువంటి క్రమంలో ఈ సమానత్వం ఇష్టం లేనటువంటి వాళ్ళు అంతర్గత వైషమ్యాన్ని సృష్టించి రాజకీయ లబ్ధి పొందాలనే విధానాన్ని, సిద్ధాంతాన్ని కలిగినటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నారు. స్వయం బాబురావు తన వ్యక్తిగత ప్రయోజనాలు పొందుతూ ఇవాళ ఈ సిద్ధాంతాన్ని అమలు చేసేటటువంటి పనిలో ఉన్నాడు. మణిపూర్లో ఆదివాసుల్ని చంపుతూ ఉన్నారు. స్వయం బాబురావు గారు పార్లమెంట్లో ఎందుకు అడగడు? స్త్రీలను బహిరంగంగా నగ్నంగా తిప్పుతున్నారు ఆదివాసి కూకి తెగ మహిళల్ని. ఆదివాసుల మీద మహిళల్ని చెరుస్తూ ఉంటే తండలకు తండాలు, గూడాలకు గూడాలు కాలబెడతా ఉంటే ఏ రోజు మాట్లాడలేదు ఎందుకు? ఏ ఇష్యూ తీసుకొని రెచ్చగొట్టి 2 తెగల మధ్యన వైషమ్యాలు సృష్టించి 3 మనుషులు చనిపోయేటటువంటి పరిస్థితిని తీసుకొచ్చి ఎంపీ అయినావో ఎప్పుడన్నా మాట్లాడినావా? ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి గోండుల సమస్య పరిష్కారం కోసం స్వయం బాబురావు గారు తన జీవితకాలంలో చేసిన పనిది ఒకటి చెప్పమని చెప్పండి. ఒక్కటి, నేను ఈ సమస్య పరిష్కరించడం కోసం చేసిన. ఎన్ని కాలేజీలు పెట్టించండు, ఎన్ని స్కూళ్ళు పెట్టించండు, ఎన్ని లోన్లు ఇప్పించండు, ఎంతమందిని డెవలప్ చేసిండు. ఆదివాసీ సంస్కృతిని ఇవాళ ఆదివాసులను వనవాసులు అని చెప్పి అయినా ఏ పార్టీ బీఫామ్ మీద అయితే గెలిచిండ్రో ఆ పార్టీకి రాజకీయ సంస్థ అయినట్టు ఆర్ఎస్ఎస్ ట్రైనింగ్కు డ్రెస్సులు వేసుకొని పోయి కూర్చున్నావు కదా నువ్వు. ఆదివాసులను వాళ్ళ ఆదివాసులు అనట్లే, ఆర్ఎస్ఎస్ వనవాసీలు అంటున్నది. ఆదివాసులు అంటే మూలవాసులు, వీళ్ళు మూలవాసులు కాదట, బయటికి వెళ్ళిపోయి వనంలో 4 రోజులు తిరగడానికి పోయినటువంటి వనవాసీలు అంటున్నది. అంటే ఆదివాసీ సంస్కృతిని విధ్వంసం చేస్తున్నటువంటి బీజేపీ ఆర్ఎస్ఎస్ ఇంట్లో కూర్చొని వాళ్ళ నెక్కరేసుకొని వాళ్ళ చొక్కా వేసుకొని నువ్వు ఆదివాసీలను రక్షిస్తా అంటే నమ్మడానికి ఇక్కడ ఏ ఆదివాసీ సిద్ధంగా లేడు. కాబట్టి స్వయం బాబురావు గారు ఏ స్వార్థం కోసం మాట్లాడుతున్నారో ఆదిలాబాద్లో అందరికీ అర్థమైంది. ఇవాళ ఆయన అదే బీజేపీ పార్టీ నుంచి నిలబడితే డిపాజిట్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు. కాబట్టి ఆయన రెచ్చగొడితేనో డైవర్ట్ చేస్తేనో రెచ్చిపోకండి. రెచ్చిపోయేటటువంటి వాళ్ళు ఎవరు లేరు. ఇక్కడ లంబాడి తెగ నుంచి ఉన్నటువంటి వాళ్ళని కూడా నేను కోరుతా ఉన్నాను, మీరు అనవసరంగా స్వయం బాబురావును ఈరోజు చేయకండి. ఆయనకు అంత సినిమా లేదు, దాన్ని పట్టించుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఇప్పటికే అటు గోండు ప్రజలకు, కోయ ప్రజలకు, మిగతా అన్ని తెగల ప్రజలకు స్వయం బాబురావు గారి విధానం ఏందో అర్థమైంది.